ఇగో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మరొకసారి భారతదేశంలో అద్భుతమైనటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పడానికి అమ్ముల పొదిలో దివ్యాస్త్రం, విజయవంతంగా లక్ష్యాల ఛేదన, అగ్ని-5 పరీక్ష దిగ్విజయం, అత్యాధునిక MIRV సామర్థ్యము. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 4-5 దేశాల దగ్గర మాత్రమే MIRVకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఉంది. ఇది కూడా పూర్తి స్థాయిగా స్వదేశీ పరిజ్ఞానంతో DRDO డెవలప్ చేసినటువంటి క్షిపణి ఇది. DRDO డెవలప్ చేసినటువంటి ఈ సాంకేతికతోటి ప్రపంచ దేశాల సరసన ఇవాళ భారతదేశం ఉన్నది. అయితే ఈ ఆయుధాలు అవన్నీ వేరే 5,000 కిలోమీటర్ల పైగా రేంజు, పరిధిలోకి చైనాతో పాటు యూరప్లోని పలు ప్రాంతాలు. DRDO సైంటిస్టులకు మోదీ అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మహిళా సారథ్యం. అతి కొద్ది దేశాల సరసన అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో MIRV సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ చెప్పింది. దీనికి సంబంధించి మిషన్ దివ్యాస్త్రాన్ని పెట్టుకున్నారు. దీనికి మహిళ ఉన్నది. దీనికి సంబంధించి 700 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్ల దాకా ఉంది. ఇవి ఇప్పటికే రక్షణ దళంలో చేరిపోయినాయి. భూ వాతావరణ పరిస్థితుల్లోనూ దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జన. ఒకేసారి అంటే ఒకే వార్ హెడ్ కాకుండా 5 వార్ హెడ్లను 5 దిశలుగా 5 దిశలుగా ప్రయోగించగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో మల్టీ ఇదంతా దీనికి సంబంధించినటువంటి దానిలో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఇది MIRV అంటే. భారతదేశానికి ఇవాళ ప్రపంచ దేశాల సరసన ఉండడం మన గర్వకారణమా కాదా? అది రాజకీయాలు పక్కన పెడదాము, కానీ ఈ దేశము సేఫ్గా ఉండాలి, రక్షించబడాలి, రక్షణ గట్టిగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనే శత్రువులు ఉన్నారు. ఈ దేశంలో నీళ్లు తాగి, ఈ దేశంలో పుట్టి పెరిగి, ఈ దేశానికి వ్యతిరేకంగా చేసేటువంటి గాడిదనా కొడుకులు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి శత్రువులను, పక్క దేశాల్లో ఉండేటువంటి శత్రువుల కోసం ఇవన్నీ వాడాలి. లేకపోతే కష్టం. ఎంత గొప్ప అంశం అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇది కష్టం. ప్రపంచ దేశాల్లో కేవలం 5-6 దేశాలకు మాత్రమే ఉన్నటువంటిది. చైనా సంబంధించినటువంటి వీళ్ళకు సంబంధించినటువంటి దానికంటే మన అంశాలు మాత్రమే ఉంటాయి. అగ్ని-5లో వాడిన మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ సాంకేతికత దీన్ని మరింత విధ్వంసకరంగా, ప్రమాదకారిగా మారుతుంది. ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కల్పించడం దీని ప్రత్యేకత. 1960లో తెరపైకి వచ్చినటువంటిది. ఇది పూర్తి స్థాయిగా భారతదేశంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు, DRDOకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను డెవలప్ చేశారు. ఇది మనకు ఇంకా గొప్పగా చెప్పాల్సింది. పోనీ వేరే దేశాల దగ్గర డబ్బులు పెట్టి కొన్నది కాదు, మన దేశంలోనే ఇక్కడ చేస్తున్నటువంటి అంశాలు అనేటువంటిది చూడాలి. లేకపోతే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది